సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారం సిగాచి పరిశ్రమ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అగ్ని ప్రమాదం జరిగి 3 రోజులు కావస్తున్నా తమ కుటుంబ సభ్యుల ఆచూకీ ఇప్పటివరకు అధికారులు చెప్పకుండా అటువైపు కూడా రానివ్వడం లేదని మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు అధికారులు వస్తున్నారు పోతున్నారు తప్ప తమకు ఒరిగిందేమీ లేదన్నారు. అధికారులు 3 రోజుల నుంచి వెతుకుతున్నా కంపెనీలో ఇరుక్కుపోయిన తమ కుటుంబ సభ్యులను వెతకలేని దుస్థితి ఉందన్నారు. పొంతనలేని సమాధానాలు చెప్తూ 3 రోజులుగా కంపెనీ ఎదుట ఎదురు చూసేలా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, ఏదైతే సంగారెడ్డి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం సిగాచి పరిశ్రమకు సంబంధించి ఆ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు జరిగి 3 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని చెప్పి బాధిత ఆందోళన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యం వచ్చినప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఎవరైతే ఈ ఘటనలో చనిపోయిన ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ప్రకటిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఆ పరిహారం విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా పటాన్చెరు మండలం పాషమైలారంలో సిగాచి పరిశ్రమ ఎవరైతే డైలీ వేజ్ కార్మికులు కావచ్చు, పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు, ఆ పరిశ్రమలో అగ్నికి హావుతై చనిపోయిన వారు దాదాపు ఇప్పటికీ 45 మందిగా తెలిసింది. అయితే అధికారులు మాత్రం ఇంకా ఈ రికార్డులు 38గానే చెప్తున్నారు. ఇంకా 9 మంది మిస్సింగ్ అని చెప్పి వారు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకుల బాధ ఒక విధంగా ఉంటే, మిస్సింగ్ అయిన వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు మరో విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగి 3 రోజులు అయినా ఇంతవరకు ఎలాంటి స్పందన ఎందుకు లేదు. రావడం పోవడం రాజకీయ నాయకులు వచ్చి విజిటింగ్ చేసి వెళ్తున్నారు తప్ప తమకు ఎలాంటి భరోసాని ఇవ్వడం లేదని చెప్పి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న కూడా కంపెనీ వద్ద వేసి ఉన్న కార్మికులు ఈరోజు వారి ఆవేశాన్ని ఆపుకోలేక కంపెనీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏదైతే రియాక్టర్ పేలుడు జరిగి శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాల వైపు వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. దీంతో అక్కడ పోలీసులు ఇతర సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఆ శిథిలాల తొలగింపులో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి అక్కడికి వెళ్ళకూడదని చెప్పి బాధితులను అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ బాధితులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులు పొంతలేని సమాధానాలు చెప్తూ స్పష్టమైన సమాధానాలు ఎందుకు ఇవ్వడం లేదు, అసలు ఇక్కడ చనిపోయిన వారు ఎంతమంది, మిస్సింగ్ అయిన వారు ఎంతమంది, ఆ రోజు ఉద్యోగాలకు వెళ్ళిన వారు ఎంతమంది అనే సమాచారం స్పష్టంగా తెలియజేయకపోవడం వల్లే ఈ గొడవంతా ముద్రింపుకి బాగాన పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సిగాజీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు అయితే మంత్రి దామోదర్ రాజాతోనే ఈ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. జిల్లా మంత్రి కావడం, ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రి కావడంతో ఈ ఇష్యూ విషయంలో ఆయన కొంత ముందుగానే అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ 18 మంది మృతదేహాలు గుర్తించారు. కానీ ఇంకా 18 మంది మృతదేహాలు DNA పరీక్షలకు అయిన తర్వాతే, DNA పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే ఈ సిగాచి ప్రమాద స్థలంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సంబంధించి వివరాలు తీసుకున్నారు. కానీ వారికి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం, మార్చిలో ఉన్న విషయాలు ఎవరివి అనే DNA పరీక్షలు చేసినప్పటికీ రిపోర్టులు రావడానికి కొంత ఆలస్యం కావడం అనేది వీరి ఆందోళనకు కారణం చెప్పుకోవచ్చు. ఇంకా శవాల వెలికి పూర్తి కాకపోవడంతో ఎంతమంది బతుకున్నారు, అసలు యాజమాన్యం వారికి ఎలాంటి భరోసా ఇస్తుంది అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఎక్కువ మంది కార్మికులు వలస కార్మికులు కావడంతో చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ అయితే రైజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారి ఎక్కువ మంది ఈ కంపెనీలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 20 నుంచి 30 సంవత్సరాల లోపు వారే ఎక్కువ మంది కూడా కొంత ఆందోళన కలిగించే విషయం. బాధితుల కుటుంబ సభ్యులు వారి ఇంటి ఉన్నది ఫ్యాక్టరీలో ఉంది కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే
ఇప్పటి వరకు కార్మికులు ఎక్కడెక్కడ ఉండేవారు, వారి ఇరుగు పొరుగు వారు కూడా ఈ కంపెనీ వైపు వస్తున్నారు. తమకు తెలిసిన వారిని వారు ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించినప్పటికీ ఏదైతే డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేశారో వారికి మాత్రమే తక్షణ సహాయంగా ₹1,00,000 ఇచ్చారు. మిగతా సహాయం అందిస్తామని చెప్పారు, కానీ అది ఇంతవరకు అందకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ నుంచి సురేష్ బాబు, వెంకటరమణ, వసంతలక్ష్మి, రోహిత్ అనే 4 సభ్యులు వచ్చి ఇప్పటికే ఈ ప్రమాద స్థలను అయితే సందర్శించారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. కొద్ది నెలలుగా తరచూ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ లేబర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి రియాక్టర్ల పేర్లు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న భద్రత విషయంలో అధికారులు స్పందించాలని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. नहीं अपन को బాడీ ఎవరిస్తారు? ఎక్కడ కూడా లేదు, హాస్పిటల్ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. ఏం చేయాలి? పిల్లలు తీసుకొని వస్తున్నాం. ఏసీపీలో 5 నిమిషాల్లో చేస్తాను చేయండి అంటే మేమే తప్పుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఆపేషన్ చూడు, ఇప్పుడు చెప్తానే ఉన్నా మళ్ళీ ఆపేషన్ 2 ఫ్లాష్ కానీ అయిపోయిన తర్వాత లేకపోతే